రేపే బిగ్ బ్యాటిల్ T20 వరల్డ్ కప్ సంబంధించి రేపు ఏం జరగబోతోందో చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మంచి ఫామ్ లోనే ఉంది. ఇండియా కూడా అటు ఇటుగా గెంతుకుంటూ ఎట్ లాస్ట్ ఫైనల్ కి చేరింది. మొన్న జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా మన ఆటగాళ్ళు రాణించగలిగారు. అయితే రేపటి మ్యాచ్ పైన అనాలిసిస్ ఏంటి, ఏం జరగొచ్చు, ఎలా ఉండబోతోంది, డీటెయిల్డ్ గా ఫుల్ కంప్లీట్ పిక్చర్ మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. సో న్యూజిలాండ్తో రేపు భారత్ తలపడబోతోంది. రేపు మన ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు, ఇలా అన్ని అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. సో మొత్తంగా రేపు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి మ్యాచ్ జరగబోతోంది. సో ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్లో మొత్తంగా ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో 47 మ్యాచ్లు ఆడింది టీమిండియా. 47 మ్యాచ్ల్లో 26 మ్యాచ్ల్లో విజయం సాధించింది, 14 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 7 డ్రాగా ఉండిపోయాయి ఇదే స్టేడియం వేదికగా ఇండియా ఆడిన మ్యాచెస్లో. సో బ్యాటింగ్కి చాలా అనుకూలమైన పిచ్ ఇది. సో సెమీస్లో ఇంగ్లాండ్ పైన ఉత్కంఠభరితమైనటువంటి విజయాన్ని అందుకున్న సూర్యకుమార్ సేన ఇండియా జట్టులో బౌలింగ్ పటిష్టంగా లేదనే ఆరోపణలు కూడా ఎదుర్కొంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ పైనే ఫ్యాన్స్ అంతా ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ శర్మపై ఆశలన్నీ కూడా దాదాపుగా 2 మ్యాచ్ల నుంచి అడియాశలు అయిపోతున్నాయి. ఇప్పటివరకు సొంత గడ్డ పైన ఫైనల్స్లో ప్రత్యర్థికి అవకాశం కల్పించలేదు టీమిండియా. 3వసారి T20 ప్రపంచ కప్ కొట్టాలి అని చెప్పేటువంటి ఒక కసిలో ఉంది భారత్ టీం. ఇక మొదటి T20లో టైటిల్ కోసం న్యూజిలాండ్ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తోంది. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు టైటిల్ దక్కించుకోవాలని ఒక ప్రయత్నం చాలా తీవ్రతరం చేశారు. సో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియా 2 సార్లు కప్ కొట్టింది. ఒక 2014లో, ఆ తర్వాత 2007లో, 2007లో ఒకసారి కప్పు కొడితే మళ్ళీ 2024లో ఒకసారి కప్పు కొట్టింది. సో రన్నరప్గా మిగిలింది 2014లో రన్నరప్గా ఉండిపోయింది. ఇటు 2021లో న్యూజిలాండ్ రన్నరప్ అయిపోయింది. ఆస్ట్రేలియా మీదుగా న్యూజిలాండ్ ఓడిపోయింది. సో ఇప్పటివరకు ఇండియా 2 సార్లు కప్పు కొట్టింది. కేవలం ఇండియా మాత్రమే ఇండియా ఒక 2 సార్లు కప్పు కొట్టింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా 2 సార్లు కప్పు కొట్టింది. సో ఇండియా 3వసారి కోసం ప్రయత్నం చేస్తోంది. సో మన ఇంగ్లాండ్ని పక్కకు నెట్టేసింది రేస్లో నుంచి ఇండియా. ఇప్పుడు 3వసారి కప్ కోసం ప్రయత్నం చేస్తోంది. సో ఇది కనుక గెలిస్తే డైరెక్ట్గా కంటిన్యూస్గా గెలిచేటువంటి అవకాశం 2024 అండ్ 26 సో కంటిన్యూస్గా గెలవడానికి అవకాశం ఉంటుంది. సో అసలు ఒకవేళ మ్యాచెస్ సంబంధించి మనం చూస్తే కనుక ఎలా ఉండబోతోంది, రేపు మ్యాచ్ పైన ఎటువంటి ఉత్కంఠ ఉంటుందనంటే నేను ఈ అన్ని డీటెయిల్స్ని టీం పరంగా గత లాస్ట్ మ్యాచెస్ రన్ రేట్ని అన్నిటినీ నేను గూగుల్కి ఏఐకి ఇచ్చి అడిగాను. రేపు ఎవరు గెలవబోతున్నారు అనేది రాసి పెట్టుకోండి. రేపు 80% ఇండియాకే ఛాన్స్ ఉన్నాయి గెలవడానికి. అన్ని పూర్తి స్థాయి అనాలిసిస్ చేసిన తర్వాత ఏఐ ఇచ్చిన అవుట్పుట్ ఇది. 80%గా మనకి అవకాశం ఉంది. ఎలా ఉండబోతుంది అవకాశం అంటే చెప్తే కనుక, సో ఇటువైపు నుంచి మనం మ్యాచెస్ పరంగా చూస్తే ఓవరాల్గా ఈ స్టేడియంలో నుంచి 47 మ్యాచ్లు ఆడినటువంటి ఇండియా 26 మ్యాచ్లు గెలిచింది. సో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఓవరాల్ T20స్లో ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్య తలపడేటువంటి ఛాన్సెస్ ఎన్ని అంటే 30 సార్లు తలపడ్డాయి. సో 30 సార్లు ఫేస్ చేసింది ఇండియా న్యూజిలాండ్ని. సో 30 సార్లు 18 సార్లు ఇండియా గెలిచింది, 11 సార్లు మాత్రమే న్యూజిలాండ్ గెలిచింది, 1 టై అయిపోయింది. సో ఇప్పటివరకు వరల్డ్ కప్స్ ఇండియా 2 గెలిచింది T20 వరల్డ్ కప్స్. కానీ ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ కూడా సాధించలేకపోయింది న్యూజిలాండ్. సో ఇండియా వైపుగా విత్ ఇన్ ఇండియాలో న్యూజిలాండ్ పైన తలపడ్డ మ్యాచెస్ 16 విత్ ఇన్ ఇండియాలో. దాంట్లో 12 ఓన్ గ్రౌండ్లో ఇండియా గెలిచింది, 4 న్యూజిలాండ్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ ఓన్ గ్రౌండే. సో ఈ నేపథ్యంలో చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఇండియా వైపుగా ఉన్నాయి. దీంతో పాటుగా ఇక్కడ నరేంద్ర మోదీ పిచ్ కూడా చాలా అలవాటైన పిచ్, చాలా కొంత ఓన్ గ్రౌండ్గా ఉండబోతోంది. అది పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సో ఇండియా వైపుగా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఉంది, అద్భుతమైన బ్యాటింగ్ ఉంది. కానీ ఇక డ్రాబ్యాక్ ఒకటి వచ్చేసి బౌలింగ్. సో బౌలింగ్ డ్రాబ్యాక్గా చూపిస్తున్నారు. సో అటువైపు న్యూజిలాండ్ విషయానికి వస్తే బౌలింగ్ అద్భుతంగా ఉండింది న్యూజిలాండ్ టీం వైపు. సో బ్యాటింగ్ కూడా ఎలెన్ ఒక ఏలియన్లా ఆడుతున్నాడు. ఎలెన్ కాదు, ఏలియన్. అద్భుతంగా నిల్చొని 4లు 6లు బారేస్తున్నాడు. సో ఎలెన్ బ్యాటింగ్ తప్ప మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కూడా కొంత ఎఫెక్ట్ చూపించబోతోంది. సో మరోవైపు బౌలింగ్ ఆర్డర్ కూడా అద్భుతంగా ఉంది న్యూజిలాండ్ వైపు అనేది అనలిస్టులు చెప్తున్నమాట. సో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించగలుగుతున్నారు. బౌలింగ్లో కేవలం బూమ్రా మాత్రమే రాణించగలుగుతున్నారు. అటువైపు న్యూజిలాండ్ విషయానికి వస్తే ఎలెన్ మాత్రమే బ్యాటింగ్లో రాణించగలిగితే, ఇటు స్పిన్నర్ మిచెల్ శాంటర్ మాత్రమే బౌలింగ్లో రాణించగలుగుతున్నారు. సో బౌలింగ్లో ఆర్డర్ బాగానే ఉంది. సో ఈ మ్యాచ్లో రీప్లేస్మెంట్ ఉంటాయా
రీప్లేస్మెంట్స్ ఉండే అవకాశం ఉందా అని చెప్పి అడిగితే రీప్లేస్మెంట్స్ ఛాన్సెస్లో పెద్ద మొత్తంలో ఇండియా వైపుగా అభిషేక్ శర్మని రీప్లేస్ చేస్తారనే విషయం కనబడుతోంది. సో అభిషేక్ శర్మని రీప్లేస్ చేసి తన స్థానంలో బౌలింగ్ ఆర్డర్ని పటిష్టం చేయడం కోసం కుల్దీప్ యాదవ్ రంగంలో దించే అవకాశం ఉంది. సో కుల్దీప్ యాదవ్ రంగంలో దించితే ఇక్కడ మరి ఓపెనర్గా ఉన్నటువంటి అభిషేక్ శర్మని పక్కన పెడితే నెక్స్ట్ ఓపెనర్ ఎవరు కాబోతున్నారంటే సంజు శాంసన్ ఓపెనర్గా ఉంటారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ని కూడా ఓపెనర్గా రంగంలోకి దించే అవకాశం ఉంది. తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ని ఇక్కడ అభిషేక్ శర్మతో రీప్లేస్ చేసి స్పిన్ ఆర్డర్లో కొంత బౌలింగ్ని పటిష్టం చేసే అవకాశం ఉంది. సో తర్వాత జస్ప్రీత్ బుమ్రా యాజ్ ఈస్ కంటిన్యూ అవుతారు, హర్షదీప్ సింగ్ యాజ్ ఈస్ కంటిన్యూ అవుతారు. సో రీప్లేస్మెంట్ విషయంలో మాత్రం కేవలం అభిషేక్ శర్మ పైనే కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అభిషేక్ శర్మని కొంత ఫామ్లో లేడు, ఏమాత్రం రాణించలేకపోతున్నాడు కాబట్టి అభిషేక్ శర్మని కొంత పక్కన పెట్టొచ్చిన సిచ్యువేషన్ కనబడుతోంది. సో అటువైపు నుంచి ఆల్రెడీ రీప్లేస్మెంట్స్ జరిగాయి. ఇస్సోది స్పేస్లో అటు జమీస్ నీషమ్ని కూడా రంగంలోకి దింపింది న్యూజిలాండ్. సో సేమ్ ఆర్డర్ ఫిన్ అలెన్, తర్వాత సేఫర్ట్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చెపమన్, సో డారియల్ మిచెల్ శాంటర్, జేమ్స్ నీష్మమ్, తర్వాత మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్, జాకబ్ డోఫీ. సో యాసిస్ కంటిన్యూ అవుతున్నారు. సో లాస్ట్ టైం రీప్లేస్ చేశారు జేమ్స్ నీషమ్ని. సో ఈ షోది ప్లేస్లో ఇటువంటి రీప్లేస్మెంట్స్లో ఈ మ్యాచ్లో. సో రేపు పెద్ద మొత్తంలో బ్యాటింగ్ పైన ఉన్నదానికంటే కూడా బౌలింగ్ పైన అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. సో బౌలింగ్ ఆర్డర్ కనుక రాణించగలిగితే ఇండియా టీంకి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో అభిషేక్ శర్మని మాత్రం పక్కన పెట్టడం ఖాయం కనబడుతోంది. అభిషేక్ శర్మని పక్కన పెట్టేసి ఆ స్థానంలో కుల్దీప్ యాదవ్ని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో 47 మ్యాచెస్ ఆడిన ఇండియా హైయెస్ట్గా ఆల్మోస్ట్ ఆల్ 26 మ్యాచెస్లో గెలవగలిగింది. అటువైపు 29 మ్యాచ్ల్లో మొత్తంగా రెండు దేశాలు తలపడితే 30 మ్యాచ్లు తలపడితే 18 ఇండియా గెలిచింది, 11 అటు వాళ్ళు గెలిచారు. సో T20 వరల్డ్ కప్లో 3-0 ఆధిక్యంతో టీమిండియా కొనసాగుతోంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు జరిగేటువంటి మ్యాచ్లో ఇండియాకే హైయెస్ట్ ఛాన్సెస్ ఉన్న న్యూజిలాండ్ కంటే కూడా అలెన్ ఒక్కరిని కనుక కంట్రోల్ చేయగలిగితే, ఎక్కువగా స్కోర్ చేయనివ్వకుండా 20-30 లోపు కనుక క్లోజ్ చేయగలిగితే, బికాజ్ 20-30 వచ్చిందంటే ఆల్రెడీ ఫామ్ అందుకున్నట్టే, ఫామ్లో ఇంకా కంటిన్యూగా బాధే అవకాశం ఉంది. 20-30 లోపే కనుక అలెన్ని కనుక క్లోజ్ చేయగలిగితే మన బౌలర్స్, ఇక మ్యాచ్ మనదే రాసి పెట్టుకోండి. ఎటువంటి ఛాన్సెస్ న్యూజిలాండ్కి ఇవ్వకుండానే మన చేతిలో మన కంట్రోల్లో పెట్టినట్టే మ్యాచ్ మొత్తాన్ని కూడా. కానీ అలెన్ని కంట్రోల్ చేయడానికి మన బౌలర్స్ సరిపోతారు. అలెన్ని కంట్రోల్ చేయడానికి హార్దిక్ పాండ్యా, తర్వాత కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ ఎటువంటి బౌలింగ్ వేయబోతున్నారు, జస్ప్రీత్ బుమ్రా ఏ రకంగా అలెన్ని కంట్రోల్ చేయబోతున్నారో చూడాలి. రేపు కనుక అలెన్ని కంట్రోల్ చేస్తే డెఫినెట్గా మ్యాచ్ మన కంట్రోల్ ఉన్నట్టే. సో సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనర్గా వెళ్ళబోతున్నారు. సో ఈ ఓపెనర్స్ అంటే ఒకవేళ కనుక అటువైపు అభిషేక్ శర్మని రీప్లేస్ చేసి కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే కనుక ఇషాన్ కిషన్ ఓపెనర్గా వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే. సో అప్ టు శివం దుబే వరకు అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. సో నో డౌట్ ఎట్ ఆల్. తిలక్ వర్మ కూడా మొన్న పర్ఫామ్ చేసినప్పుడు ఇంగ్లాండ్తో అద్భుతంగా రాణించగలిగాడు. హార్దిక్ పాండ్యా 6లు బాధకపోయి ఉంటే కనుక ఆ స్థాయిలో స్కోర్ వచ్చేది కాదు. లాస్ట్ మూమెంట్లో 6లు బాధను మొదలుపెట్టాడు. సో రన్అట్ అయినప్పటికీ ఆ తర్వాత కూడా బెటర్ పర్ఫార్మెన్స్, అంటే ఆయన బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకున్నాడు. పోతే పోయింది నా వికెట్, కానీ నేను స్కోర్ చేయాలనుకోవడంతో ఆయన ఫిక్స్ అయిపోయాడు. మొన్నే కనుక 250 వరకు కనుక స్కోర్ రీచ్ అవ్వకపోయి ఉంటే కొంచెం టఫ్ మ్యాచ్ అయ్యేది. సో ఎందుకంటే బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి హైయెస్ట్ స్కోర్ ఇచ్చాడు. సో ఈసారి వరుణ్ చక్రవర్తి ఏం చేస్తాడో చూడాలి. సో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ అద్భుతంగా రాణించగలుగుతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ అంటే రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూడాలి. సో మ్యాచ్పై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో ఎక్కువగా ఛాన్సెస్ ఇండియాకున్నాయి, 80% ఛాన్సెస్ అన్నీ కూడా ఇండియా వైపుగానే ఉన్నాయి. మరి ఇండియా దాన్ని ఎలా రాబట్టగలుగుతుంది, మన ప్లేయర్స్ ఎలా దాన్ని చేజిక్కించుకోగలుగుతారు, అలెన్ని ఎప్పుడు ట్యాకిల్ చేయబోతున్నారు, అలెన్ని ట్యాకిల్ చేసిన తర్వాత మన బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు చూడాలి. సో మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అభిషేక్ శర్మని రీప్లేస్ చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.